హాయ్ గైస్, మనం ఇవాళ 9th క్లాస్ సప్లిమెంటరీ రీడర్లోని 5th చాప్టర్ ద హ్యాపీ ప్రిన్స్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ద హ్యాపీ ప్రిన్స్ వాజ్ అ బ్యూటిఫుల్ స్టాచ్యూ. హ్యాపీ ప్రిన్స్ అనేది ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ అనమాట. అంటే ఆయన బతికున్నప్పుడు ఒక ప్రిన్స్, ఆయన చనిపోయిన తర్వాత ఒక అందంగా ఒక స్టాచ్యూ తయారు చేసి పెట్టుంటారు, విగ్రహం. హీ వాజ్ కవర్డ్ విత్ గోల్డ్, మొత్తం అంతా బంగారంతో తయారు చేసి ఉంటారు ఆ స్టాచ్యూని. హీ హ్యాడ్ సఫైర్స్ ఫర్ ఐస్, కళ్ళ ప్లేస్లో సఫైర్స్ వాడుంటారు అనమాట. నీలం కలర్లో ఉంటాయి కదా మణులు, చాలా వాల్యుబుల్ స్టోన్స్, అవి వాడుంటారు. అంటే రూబీ ఇన్ ఇస్ సోర్డ్, ఆ కత్తికి ఇక్కడ ఉంది కదా రెడ్గా, ఆ రెడ్ మణి అనమాట. ఇంకొకటి రూబీ, దాన్ని యూజ్ చేస్తుంటారు, కెంపు అని పిలుస్తాం. వై డిడ్ హీ వాంట్ టు పార్ట్ విత్ ఆల్ ద గోల్డ్ దట్ హీ హ్యాడ్ అండ్ హిస్ ప్రెషియస్ స్టోన్స్? ఎందుకు అతను, ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఈ స్టాచ్యూ, ఈ హ్యాపీ ప్రిన్స్ ఏమనుకుంటాడంటే, మొత్తం తన బంగారాన్ని, ఈ సఫైర్స్ని, ఈ రూబీని అన్నిటినీ వదిలేసుకుంటాడు, ఆ వాల్యుబుల్ స్టోన్స్ అన్నిటిని, ప్రిషియస్ స్టోన్స్ అన్నిటిని. ఎందుకు తను ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తన దగ్గర ఉన్నటువంటి ఆ సంపదనంతా వదిలేసుకుంటాడు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. హై అబౌవ్ ద సిటీ ఆన్ ఎ టాల్ కాలం, సిటీకి బాగా ఎత్తులో, అంటే కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో, ఆన్ ఎ టాల్ కాలం, ఒక పెద్ద స్తంభం మీద, అంటే ఇది ఒక పొడవైన స్తంభం మీద స్టూడ్ ద స్టాచ్యూ ఆఫ్ ద హ్యాపీ ప్రిన్స్, ఈ హ్యాపీ ప్రిన్స్ యొక్క స్టాచ్యూ ఉంటుంది. హీ వాజ్ గిల్డెడ్ ఆల్ ఓవర్ విత్ థిన్ లీవ్స్ ఆఫ్ ఫైన్ గోల్డ్, మొత్తం తనకి మంచి బంగారంతో పూత పూసింటారు మొత్తం విగ్రహానంతటికి. ఫర్ ఐస్ హీ హ్యాడ్ 2 బ్రైట్ సఫైర్స్, కళ్ళ ప్లేస్లో 2 బాగా ప్రకాశవంతంగా మెరిసేటువంటి సఫైర్స్ని పెట్టుంటారు, మణులన్నిటిని. అండ్ ఏ లార్జ్ రెడ్ రూబీ గ్లోడ్ ఆన్ హిస్ సోర్డ్ హిల్ట్, హిల్ట్ అంటే ఈ పిడి, కత్తి పట్టుకునే పిడి ఉంటుంది కదా, ఆ పిడికి ఒక రెడ్ రూబీని అతికిచ్చుంటారు. అంటే చాలా కాస్ట్లీ స్టాచ్యూ అనమాట అది. వన్ నైట్ దేర్ ఫ్లూ ఓవర్ ద సిటీ ఏ లిటిల్ స్వాలో, ఒకరోజు ఒక లిటిల్ స్వాలో, ఒక బర్డ్ అనమాట ఇది, ఈ బర్డ్ స్వాలో ఓ రోజు రాత్రి ఆ ప్లేస్కి ఎగురుతూ వచ్చింది ఒక పక్షి. హిస్ ఫ్రెండ్స్ హ్యాడ్ గాన్ అవే టు ఈజిప్ట్ 6 weeks బిఫోర్, ఈ పక్షికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, అంటే మిగిలిన పక్షులు ఉంటాయి కదా, ఒక 6 వారాల కిందే అవన్నీ ఈజిప్ట్కి బయలుదేరి వెళ్ళిపోయాయి అనమాట. ఈ పక్షి ఒకటి మిగిలిపోయింది వెనకాల, సో అదొకటి వస్తూ ఉంది ఇప్పుడు. బట్ హీ హ్యాడ్ స్టేడ్ బిహైండ్, ఇది వెనకాల ఉండిపోయింది ఏదో వేరే పనుల వల్ల. దెన్ హీ డిసైడెడ్ టు గో టు ఈజిప్ట్, ఇది కూడా ఈజిప్ట్కి వెళ్ళాలనుకుంటా ఉంది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ముందే వెళ్ళిపోయారు ఆల్రెడీ 6 weeks బిఫోర్, మిగిలిన పక్షులన్నీ. ఇది కొంచెం లేట్గా బయలుదేరింది అనమాట. ఆ సిటీకి వచ్చింది ఆ రోజు, ఈ హ్యాపీ ప్రిన్స్ స్టాచ్యూ ఉన్న ప్లేస్కి వచ్చింది. ఆల్ డే లాంగ్ హీ ఫ్లూ అండ్ అట్ నైట్ టైమ్ హీ అరైవ్డ్ ఎట్ ద సిటీ, మొత్తం పగలంతా ఎగురుతూ వచ్చింది. అండ్ రాత్రి అయ్యేసరికి ఈ సిటీ దగ్గరకు వచ్చింది అనమాట. ఎగిరి అలసిపోయింది ఆ పక్షి. వేర్ షల్ ఐ పుటప్ హీ సెడ్, పుటప్ అంటే టేక్ సమ్ రెస్ట్ అనమాట, ఎక్కడ స్టే చేయాలి, స్టే అని అర్థం. నేను ఈ రాత్రికి ఎక్కడ స్టే చేయాలి అని అనుకుంటా ఉంది. ఐ హోప్ ద టౌన్ హ్యాస్ మేడ్ ప్రిపరేషన్స్, ఈ టౌన్లో ఎక్కడో చోట ప్రిపరేషన్స్ ఉంటాయి, అంటే సరైన ప్లేస్ ఉంటుంది నేను రెస్ట్ తీసుకోవడానికి అని అనుకుంది ఆ పక్షి. దెన్ ఈ సా ద స్టాచ్యూ ఆన్ ద టాల్ కాలం, అప్పుడే ఆ ఎత్తైన కాలం ఉంది కదా, ఆ స్తంభం, దాని మీద ఉన్నటువంటి స్టాచ్యూని చూసింది ఆ పక్షి. ఐ విల్ పుటప్ దేర్ హీ క్రైడ్, అంటే గట్టిగా అరిచిందనమాట, నేను అక్కడ స్టే చేస్తాను అని. ఇట్స్ అ ఫైన్ పొజిషన్ విత్ ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్, అది ఒక మంచి ప్లేస్ అండ్ చాలా ఎత్తుగా ఉంటుంది, ఎత్తైన ప్లేస్లో ఉంటుంది కదా, మంచి ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది అని అది అనుకుంది ఆ పక్షి. సో హీ అలైటెడ్ జస్ట్ బిట్వీన్ ద ఫీట్ ఆఫ్ ద హ్యాపీ ప్రిన్స్, అలైటెడ్ అంటే వచ్చి వాలడం అనమాట, ఆ 2 పాదాల మధ్యలో, బిట్వీన్ ద ఫీట్ ఆఫ్ ద హ్యాపీ ప్రిన్స్ వచ్చి అది అలైటెడ్ అంటే వాలిందనమాట, అక్కడ రెస్ట్ తీసుకుందామని చెప్పేసి. ఐ హ్యావ్ ఎ గోల్డెన్ బెడ్రూమ్ హీ సెడ్ సాఫ్ట్లీ టు హిమ్సెల్ఫ్ యాజ్ హీ లుక్డ్ రౌండ్ అండ్ హీ ప్రిపేర్ టు గో టు స్లీప్. మొత్తం అంతా చుట్టూ చూసింది, మొత్తం గోల్డ్తో చేస్తున్నారు కదా, నాకు ఒక గోల్డెన్ బెడ్రూమ్ దొరికింది ఈరోజు అని హ్యాపీగా ఫీల్ అయింది ఆ పక్షి. ఇంకా నిద్రపోవడానికి రెడీ అవుతా ఉంది. బట్ జస్ట్ యాజ్ హీ వాస్ పుట్టింగ్ హిస్ హెడ్ అండర్ హిస్ వింగ్ ఎ లార్జ్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఫెల్ ఆన్ హిమ్, అలా 2 పాదాల మధ్య పడుకొని తన తలని రెక్కల మధ్యలో పెట్టుకొని పడుకుంటూ ఉంటాయి కదా పక్షులు, అలా పెట్టుకుంటున్న టైంలో ఒక పెద్ద నీటి చుక్క వచ్చి దాని మీద పడింది. వాట్ ఏ క్యూరియస్ థింగ్ హీ క్రైడ్, ఏది వింతగా ఉంది అన్నట్లు చూసింది. దెర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ క్లౌడ్ ఇన్ ద స్కై, ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. ద స్టార్స్ ఆర్ క్వైట్ క్లియర్ అండ్ బ్రైట్, నక్షత్రాలన్నీ క్లియర్గా బ్రైట్గా మెరుస్తూ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ రైనింగ్, అయినా వర్షం పడుతుంది, ఎక్కడి నుంచి పడుతుంది, చాలా విచిత్రంగా ఉందే అనుకుంది ఆ పక్షి. దెన్ అనదర్ డ్రాప్ ఫెల్, అదే టైంలో ఇంకొక చుక్క వచ్చి పడింది, నీటి బొట్టు.
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాచ్యూ ఇఫ్ ఇట్ కెనాట్ కీప్ ద రెయిన్ ఆఫ్, హీ సెడ్. ఇంత గోల్డ్తో సఫైర్స్తో తయారు చేసిన స్టాచ్యూ ఉండి లాభం ఏముంది, వర్షాన్ని ఆపట్లేదు ఇది, నేను తడిచిపోతున్నాను అని అనుకుంది ఆ పక్షి. ఐ మస్ట్ లుక్ ఫర్ ఎ గుడ్ చిమ్నీ పాట్ అండ్ ఈ డిటర్మిన్ టు ఫ్లై అవే. ఏదైనా ఒక మంచి చిమ్నీ పాట్ని వెతుక్కుందాం అని చెప్పి అనుకుంటా ఉంది. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైన ఆ స్మోక్ అంతా వెళ్ళడానికి, పొగ అంతా పోవడానికి గట్టుంటారు కదా, చిమ్నీ పాట్స్ అంటాం. అక్కడికి వెళ్తే సేఫ్గా ఉండొచ్చు అని అనుకుంది ఆ పక్షి. ఎగిరిపోదామని రెడీ అయింది. బట్ బిఫోర్ హీ హ్యాడ్ ఓపెన్ హిస్ వింగ్స్, తన రెక్కలు ఓపెన్ చేసేలోపు ఏ థర్డ్ డ్రాప్ ఫెల్, మూడో నీటి చుక్క కూడా పడింది దాని మీద. అండ్ హీ లుక్డ్ అప్, పైకెత్తి తలెత్తి చూసింది. అండ్ సా వాట్ డిడ్ హీ సీ, లేచి చూసేసరికి అంటే ఏదో సంథింగ్ సర్ప్రైజింగ్గా అనిపించింది. దేన్నో చూసింది. ద ఐస్ ఆఫ్ ద హ్యాపీ ప్రిన్స్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. ఆ హ్యాపీ ప్రిన్స్ స్టాచ్యూ ఉంది కదా, దాని కళ్ళు, ఆ స్టాచ్యూ యొక్క కళ్ళు, హ్యాపీ ప్రిన్స్ కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉన్నాయంట. అండ్ టీయర్స్ వర్ రన్నింగ్ డౌన్ హిస్ గోల్డెన్ చీక్స్, తన బంగారంతో చేసిన చీక్స్ మీద నుంచి, ఆ బుగ్గల మీద నుంచి ఆ కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి కిందకి. హిస్ ఫేస్ వాజ్ సో బ్యూటిఫుల్ ఇన్ ద మూన్ లైట్ దట్ ద లిటిల్ స్వాలో వాజ్ ఫిల్డ్ విత్ పిటీ. స్టాచ్యూ యొక్క ఫేస్, ఆ లిటిల్ హ్యాపీ ప్రిన్స్ ఉన్నాడు కదా, తన ఫేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, మూన్ లైట్లో మెరుస్తూ కనిపిస్తుంది. కానీ కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ స్వాలోకి పాపం అనిపించింది. ఫిల్డ్ విత్ పిటీ అంటే జాలి కలిగింది, ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు హ్యాపీ ప్రిన్స్ అని చెప్పి. హూ ఆర్ యూ, హీ సెడ్. అడిగింది ఆ వ్యక్తిని, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు అని. ఐ ఆమ్ ద హ్యాపీ ప్రిన్స్ రిప్లై ఇచ్చిందనమాట ఆ స్టాచ్యూ. అతను చెప్పాడు, ఐ ఆమ్ ద హ్యాపీ ప్రిన్స్, నేను హ్యాపీ ప్రిన్స్ని అని. వై ఆర్ యూ వీపింగ్ దెన్, నువ్వు హ్యాపీ ప్రిన్స్వి కదా, హ్యాపీగా ఉండాలి కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు. వీపింగ్ అంటే ఏడ్చడం, మరి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది. ఆస్క్డ్ ద స్వాలో. యూ హ్యావ్ క్వైట్ డ్రెంచ్డ్ మీ, నువ్వు నన్ను తడిపేసావు, నీ కన్నీళ్ళతో నన్ను తడిపేసావు అని చెప్పింది. వెన్ ఐ వాజ్ అలైవ్ అండ్ హ్యాడ్ ఎ హ్యూమన్ హార్ట్ ఆన్సర్డ్ ద స్టాచ్యూ, నేను బతికున్నప్పుడు అంటే ఒక మనిషిలాగా, మనిషి హృదయం ఉన్నప్పుడు నాకు, ఐ డిడ్ నాట్ నో వాట్ టీయర్స్ వర్, నాకు అసలు కన్నీళ్ళు అంటే ఏంటో తెలియదు. ఫర్ ఐ లివ్డ్ ఇన్ ద ప్యాలెస్, నేను అప్పుడు ప్యాలెస్లో ఉండేటోని, నాకు అసలు కన్నీళ్ళు అంటే తెలియదు, కష్టాలంటే తెలీదు. వేర్ సారో ఈజ్ నాట్ అలౌడ్ టు ఎంటర్, అసలు బాధ అనేదే ఎంట్రీ లేదనమాట బాధకి తన కోర్టులోకి. అంత హ్యాపీగా ఉండే ఆ ప్యాలెస్లోకి అసలు బాధ, సారో అనేదే ఎంటర్ అయ్యేది కాదు, నాకు అసలు బాధ అంటే ఏదో తెలీదు. మై కోర్టియర్స్ కాల్ మీ ద హ్యాపీ ప్రిన్స్, ఈ కోర్టులో ఉండే వాళ్ళంతా, అంటే ఆ సభలో ఆ కోటలో ఉండే వాళ్ళంతా నన్ను హ్యాపీ ప్రిన్స్ అని పిలిచేవాళ్ళు. అండ్ హ్యాపీ ఇండీడ్ ఐ వాస్, అవును నేను నిజంగానే చాలా హ్యాపీగా ఉండేవాడిని, అసలు కష్టాలంటే ఏంటో తెలీదు. సో నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని నేను బతికున్నప్పుడు. సో ఐ లివ్డ్ అండ్ సో ఐ డైడ్, అలా బతికాను అండ్ అలానే చనిపోయాను నేను, నాకు కష్టం అంటే ఏంటో తెలీదు. అండ్ నౌ దట్ ఐ ఆమ్ డెడ్ దే హ్యావ్ సెట్ మీ అప్ హియర్ సో హై దట్ ఐ కెన్ సీ ద అగ్లీనెస్ అండ్ ఆల్ ద మిజరీ ఆఫ్ మై సిటీ. నేను చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నన్ను తీసుకొని వచ్చి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ పెట్టారు, ఇంత హైట్లో పెట్టారు. ఇక్కడ పెట్టిన తర్వాత ఐ కెన్ సీ ద అగ్లీనెస్ అండ్ ఆల్ ద మిజరీ ఆఫ్ మై సిటీ, నా సిటీలో ఉండే ఆ అందవిహీనాన్ని అండ్ అగ్లీనెస్ని, మిజరీ అంటే ఆ బాధల్ని అన్నిటినీ చూడాల్సి వస్తుంది. నేను ఇంత ఎత్తులో ఉండి సిటీ మొత్తం నాకు కనిపిస్తుంది కాబట్టి. అండ్ దో మై హార్ట్ ఈస్ మేడ్ ఆఫ్ లెడ్ ఎట్ ఐ కెనాట్ చూస్ బట్ వీప్, అందులోనూ నా హార్ట్ సీసంతో తయారు చేశారనమాట. లెడ్ అంటే అదొక మెటీరియల్, సీసంతో తయారు చేశారు నా హార్ట్ని, అంటే స్టాచ్యూ కదా. ఇంకా నాకు వేరే ఛాన్స్ లేదు, జస్ట్ ఏడ్చడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. అప్పుడైతే నాకు మంచి హృదయం ఉండేది, నేను ఏదైనా హెల్ప్ చేయగలిగేవాడినేమో ఇటువంటి కష్టాలు తెలుసుంటే. బట్ ఇప్పుడు నేను స్టాచ్యూని కదా, ఏడ్చడం తప్ప నేను ఏమీ చేయలేకపోతున్నాను, నా కష్టాలను చూసి నేను ఎవరికి హెల్ప్ చేయలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు హ్యాపీ ప్రిన్స్. వాట్ ఈజ్ ఈ నాట్ సాలిడ్ గోల్డ్ సెడ్ ద స్వాలో టు హిమ్సెల్ఫ్, ఏంటి అతను పూర్తిగా బంగారం కదా అని అనుకుంది ఆ పక్షి. ఎందుకంటే స్టార్టింగ్లో అనుకునింది కదా బంగారు విగ్రహం అని చెప్పి, కానీ తన హార్ట్ దేంతో తయారు చేశారంట, లెడ్తో. సో పూర్తిగా గోల్డ్ కాదు అనుకునింది. హీ వాజ్ టూ పొలైట్ టు మేక్ ఎనీ పర్సనల్ రిమార్క్స్, అంటే ఆ మాట బయటకంటే హ్యాపీ ప్రిన్స్ హర్ట్ అవుతాడేమో అనే ఉద్దేశంతో అలా అనలేదన్నమాట, ఆ పర్సనల్గా ఏం మాట్లాడలేదు. ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తున్నాడు హ్యాపీ ప్రిన్స్. ఫార్ అవే కంటిన్యూడ్ ద స్టాచ్యూ ఇన్ ఏ లో మ్యూజికల్ వాయిస్, చెప్తా ఉన్నాడు కొంచెం లో వాయిస్తో. ఫార్ అవే, ఇక్కడి నుంచి దూరంగా, ఫార్ అవే ఇన్ ఏ లిటిల్ స్ట్రీట్ దెర్ ఈజ్ ఏ పూర్ హౌస్, దూరంగా ఉన్న ఒక చిన్న వీధిలో ఒక పూర్ హౌస్ ఉందన్నమాట, ఒక పేదవాళ్ళ ఇల్లు ఉంది అక్కడ. వన్ ఆఫ్ ద విండోస్ ఈజ్ ఓపెన్, అందులో విండోస్ ఒకటి ఓపెన్ అయ్యి ఉంది ఆ ఇంటికి. అండ్ త్రూ ఇట్ ఐ కెన్ సీ ఏ ఉమెన్ సీటెడ్ అట్ ఎ టేబుల్, ఆ విండోలో నుంచి చూస్తే ఒక ఆవిడ కనిపిస్తూ ఉంది, ఒక ఆమె
ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంది. హర్ ఫేస్ ఈజ్ థిన్ అండ్ ఓన్. ఆమె ఫేస్ చాలా థిన్గా ఉంది, అంటే చాలా బలహీనంగా ఉన్నట్లు, అంటే అలసిపోయింది. అండ్ షీ హ్యాస్ కోర్స్ రెడ్ హ్యాండ్స్. చాలా హార్డ్గా ఉంటాయి కదా చేతులు, పని చేసి చేసి అటువంటి కోర్స్ హ్యాండ్స్ ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి చేతులు. ఆల్ ప్రిక్డ్ బై ద నీడిల్, ఎందుకంటే సూది. ఫర్ షీ ఈజ్ అ సీమ్స్ట్రెస్. సీమ్స్ట్రెస్ అంటే ఈ బట్టలు కుట్టేటువంటి వ్యక్తి అనమాట. సూదితో కుడతా ఉంటారు కదా, సూది తీసుకొని చేతితో, అటువంటి ఆమె అలా కుట్టేటప్పుడు ఆల్ ప్రిక్డ్ బై ద నీడిల్, ఆ చేతులన్నీ ఆ సూది అప్పుడప్పుడు కుచ్చుకుంటూ ఉంటుంది, ఆ గుచ్చుకొని చేతులన్నీ ఎర్రగా అయిపోయాయి ఆమెవి. ఆమెకు అనిపిస్తూ ఉందన్నమాట స్టాచ్యూకి, హ్యాపీ ప్రిన్స్కి మొత్తం స్టోరీ చెప్తా ఉన్నాడు ఆ పక్షితో. షీ ఈజ్ ఎంబ్రాయిడరింగ్ ఫ్లవర్స్ ఆన్ ఎ సాటిన్ గ్రౌండ్ ఫర్ ద లవ్లీయెస్ట్ ఆఫ్ ద క్వీన్స్ మేడ్స్ ఆఫ్ ఆనర్ టు వేర్ అట్ ద నెక్స్ట్ కోర్ట్ బాల్. ఆమె ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉందన్నమాట. ఎంబ్రాయిడరింగ్ అంటే తెలుసు కదా, ఆ ఫ్లవర్స్ అన్నిటినీ ఆమె ఇచ్చినటువంటి సాటిన్ గౌన్ ఒక తన క్లాత్కి ఆ డ్రెస్కి కుడతా ఉందన్నమాట, యాడ్ చేస్తూ ఉంది ఆమె. ఆ ఫ్లవర్స్ అన్నిటినీ కుడతా ఉంది. ఎవరిదంటే ఆ డ్రెస్ ఫర్ ద లవ్లీయెస్ట్ ఆఫ్ ద క్వీన్స్ మేడ్స్ ఆఫ్ ఆనర్. రాణి దగ్గర ఈ చెలికత్తెలు ఉంటారు కదా, అందులో వాళ్ళు మెయిన్ ప్రధాన చెలికత్తె ఉంటుంది కదా, వాళ్ళు నెక్స్ట్ కోర్ట్ బాల్ అనమాట, నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట అక్కడ కోటలో. దానికి వేసుకోవడానికి ఆమె సాటిన్ గౌన్ ఒకటి తయారు చేసుకుంటూ ఉంది. ఆ గౌన్కి ఫ్లవర్స్ని ఎంబ్రాయిడరింగ్ చేస్తూ ఉంది ఆమె, ఆ సీమ్స్ట్రెస్. ఇన్ ఎ బెడ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్ హర్ లిటిల్ బాయ్ ఈజ్ లయింగ్ ఇల్. ఆ రూమ్లోనే చిన్న మూలలో బెడ్ మీద తన కొడుకు, అంటే ఆమె కుడతా ఉంది కదా సీమ్స్ట్రెస్, తన కొడుకు పడుకొని ఉన్నాడు. హీ హ్యాస్ ఎ ఫీవర్ వస్తూ ఉంది ఆ అబ్బాయికి. అండ్ ఈజ్ ఆస్కింగ్ హిజ్ మదర్ టు గివ్ హిమ్ ఆరెంజెస్ ఉన్నాయా తినడానికి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు వాళ్ళ అమ్మని ఆ పిల్లాడు. హిజ్ మదర్ హ్యాస్ నథింగ్ టు గివ్ హిమ్ బట్ రివర్ వాటర్. సో హీఈస్ క్రయింగ్. ఆమె దగ్గర ఏం లేదనమాట ఇవ్వడానికి, తను చాలా పేదది, తన దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, ఆరెంజెస్ లేవు, ఓన్లీ రివర్ వాటర్ మాత్రమే ఉన్నాయి, నది నీళ్ళు. సో ఆ పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. స్వాలో స్వాలో లిటిల్ స్వాలో విల్ యూ నాట్ బ్రింగ్ హర్ ద రూబీ అవుట్ ఆఫ్ మై సోర్డ్ హిల్ట్. అప్పుడు హ్యాపీ ప్రిన్స్ పక్షిని అడుగుతూ ఉన్నాడు, స్వాలో ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తావా, విల్ యూ నాట్ బ్రింగ్ హర్ ద రూబీ అవుట్ ఆఫ్ మై సోర్డ్ హిల్ట్. ఆ సోర్డ్ కత్తి ఉంది కదా, ఆ కత్తికి పిడికి ఉంది కదా రూబీ, దాన్ని తీసుకుపోయి తనకి ఇవ్వవా ప్లీజ్ అని అడిగాడు. మై ఫీట్ ఆర్ ఫాస్ట్ అండ్ టు దిస్ పెడస్టల్ అండ్ ఐ కెనాట్ మూవ్. నా కాళ్ళన్నింటినీ దీనికి ఫాస్ట్ అండ్ అంటే అతికిచ్చేశారనమాట ఆ వాల్కి అండ్ ఆ స్తంభానికి. సో నేను ఇక్కడ నుంచి కదలలేకపోతున్నాను, నా బదులు నువ్వు ఆ రూబీని తీసుకెళ్ళి తనకి ఇచ్చేసి వస్తావా, తన కొడుక్కి ఆరెంజెస్ కొనిస్తుంది, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని రిక్వెస్ట్ చేశాడు పక్షిని. ఐ ఆమ్ వెయిటెడ్ ఫర్ ఇన్ ఈజిప్ట్ సెట్ ద స్వాలో. నా కోసం, అంటే నేను ఈజిప్ట్కి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను, నేను నా కోసం అక్కడ ఈజిప్ట్లో మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు, నేను వెళ్ళాలి. మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్లయింగ్ అప్ అండ్ డౌన్ ద నైల్ అండ్ టాకింగ్ టు ద లార్జ్ లోటస్ ఫ్లవర్స్. మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ నైల్ రివర్ మీద ఎగురుతూ పోతూ ఉంటారు, అండ్ అక్కడ లార్జ్ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. సూన్ దే విల్ గో టు స్లీప్. వాళ్ళు నిద్రపోతారు, అంటే హ్యాపీగా ఈజిప్ట్కి వెళ్ళిపోతారు, నేను కూడా వెళ్ళాలి అని చెప్పి ఆ పక్షి అడుగుతూ ఉంది. అంటే నాకు వేరే పని ఉంది కదా అని చెప్తాంది ఆ పక్షి. ద ప్రిన్స్ ఆస్క్ ద స్వాలో టు స్టే విత్ హిమ్ ఫర్ 1 night అండ్ బీ హిజ్ మెసెంజర్. ఆ ప్రిన్స్ అడిగాడనమాట స్టాచ్యూ, ఇది ఒక్కరోజు ఉంటావా, ఉండి నా మెసెంజర్ లాగా పని చేస్తావంటే నేను చెప్పిన పని చేస్తావా, ఈ వస్తువు తీసుకుపోయి ఆ రూబీని తీసుకుపోయి తనకిస్తావా, ఇది ఒక్కరోజు ఉండు అని రిక్వెస్ట్ చేశాడు. ద బాయ్ ఈజ్ సో థర్స్టీ అండ్ ద మదర్ సో సాడ్ హీ సెడ్. ఆ పిల్లాడికి దాహం వేస్తూ ఉంది అండ్ వాళ్ళమ్మ కూడా చాలా బాధగా ఉంది, సో ఇదొక్క హెల్ప్ చేయి అని చెప్పి అడిగాడు. ఐ డోంట్ థింక్ ఐ లైక్ బాయ్స్ ఆన్సర్ ద స్వాలో. ఐ వాంట్ టు గో టు ఈజిప్ట్. నాకు బాయ్స్ అంటే ఇష్టం ఉండదు, అంటే చెప్పింది కదా బాయ్ చాలా థర్స్టీగా ఉన్నాడని చెప్పి, నాకు బాయ్స్ అంటే ఇష్టం ఉండదు, నేను ఈజిప్ట్కి వెళ్ళాలి అని చెప్పింది ఆ పక్షి. బట్ ద హ్యాపీ ప్రిన్స్ లుక్ సో సాడ్ దట్ ద లిటిల్ స్వాలో వాజ్ వరీ. ఇంకా ఆ మాట అనగానే హ్యాపీ ప్రిన్స్ చాలా సాడ్గా కనిపించాడు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో. దీనికి కూడా బాధ కలిగింది కొంచెం స్వాలోకి కూడా. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ హియర్ హీ సెడ్. ఇక్కడ చాలా చలిగా ఉంది, అందుకే నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి. బట్ ఈ అగ్రీ టు స్టే విత్ హిమ్ ఫర్ 1 night అండ్ బీ హిజ్ మెసెంజర్. సరే ఒక్కరోజు మాత్రమే ఉంటాను, నీ మెసెంజర్ లాగా ఉంటాను, అంటే నీ మెసేజెస్ని నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, ఇది ఒక్క రోజుకే అని చెప్పి సరే అనింది ఆ పక్షి. థ్యాంక్ యూ లిటిల్ స్వాలో సెడ్ ద ప్రిన్స్. థ్యాంక్స్ చెప్పాడు దానికి. ద స్వాలో పిక్డ్ అవుట్ ద గ్రేట్ రూబీ ఫ్రమ్ ద ప్రిన్సెస్ సోర్డ్ అండ్ ఫ్లూ అవే విత్ ఇట్ ఇన్ హిస్ బీక్ ఓవర్ ద రూఫ్స్ ఆఫ్ ద టౌన్. ఆ పక్షి ఏం చేసిందంటే ఆ ప్రిన్స్ సోర్డ్ ఉంది కదా కత్తి, ఆ కత్తిలో నుంచి ఆ గ్రేట్ రూబీని తీసేసింది, పీకేసి నోటితో దాన్ని తీసుకుపోయి, అంటే తన ముక్కులో ఆ నోటితో పట్టుకొని టౌన్ మీద ఎగురుకుంటూ వెళ్తూ ఉంది తన దగ్గరికి,
ఆమెకి ఇవ్వడానికి, ఆ సీమ్స్ట్రెస్కి ఇవ్వడానికి. హీ పాస్డ్ బై ద కెథడ్రల్ టవర్. చర్చెస్ ఉంటాయి కదా, కెథడ్రల్ టవర్స్ అంటాం, ఆ చర్చ్ పక్కన నుంచి వెళ్ళింది, పైన నుంచి. వే ద వైట్ మార్బుల్ ఏంజల్స్ ఫర్ స్కల్ప్చర్డ్. అక్కడే వైట్ మార్బుల్స్తో అనమాట, అంటే పాలరాతితో ఈ ఏంజల్స్ బొమ్మలన్నింటినీ అక్కడ స్కల్ప్చరింగ్ అంటే చెక్కున్నారు, మొత్తం అంతా పాలరాతితో తయారు చేశారు. వాటిపైన ఎగురుకుంటా పోయింది ఆ పక్షి. హీ పాస్ బై ద ప్యాలెస్ అండ్ హర్డ్ ద సౌండ్ ఆఫ్ డాన్సింగ్. ఆ కోట పక్కనే ఎగురుకుంటూ వెళ్ళిందనమాట, ప్యాలెస్ ఆస్థానం పక్కన నుంచే ఎగురుకుంటూ పోయింది. అండ్ లోపల డ్యాన్స్ చేసే సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏ బ్యూటిఫుల్ గర్ల్ కేమ్ అవుట్ ఆన్ ద బాల్కనీ విత్ హర్ లవర్. ఆ ప్యాలెస్లో బాల్కనీలోకి ఒక అమ్మాయి వచ్చింది, ఒక అందంగా ఉండే ఒక అమ్మాయి, తన లవర్తో పాటుగా వచ్చింది ఆ అమ్మాయి. ఐ హోప్ మై డ్రెస్ విల్ బీ రెడీ ఇన్ టైమ్ ఫర్ ద స్టేట్ బాల్, షీ సెడ్. ఆ అమ్మాయి చెప్తా ఉందన్నమాట, అంటే నా డ్రెస్సు అట్లీస్ట్ అది స్టేట్ బాల్ కల్లా ఆ డ్యాన్స్ నా వంతు వచ్చేలోపు డ్రెస్ రెడీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనింది ఆ అమ్మాయి. ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఫ్లవర్స్ టు బీ ఎంబ్రాయిడర్ ఆన్ ఇట్ బట్ ద సీమ్స్ డ్రెస్సెస్ ఆర్ సో లేజీ. నేను నా డ్రెస్ మీద ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ చేయమని ఆమెకి ఇచ్చాను, బట్ ద సీమ్స్ డ్రెస్సెస్ ఆర్ సో లేజీ. వాళ్ళు చాలా లేజీ ఫెలోస్, చాలా లేట్ చేస్తున్నారు వర్క్ అని చెప్పి ఆమె కంప్లైంట్ చేస్తూ ఉంది తన లవర్తో. హీ పాస్డ్ ఓవర్ ద రివర్. ఇది ఎగురుకుంటూ ఆ నది దాటి వెళ్ళిందనమాట. అండ్ సా ద ల్యాంటర్న్స్ హ్యాంగింగ్ ఆన్ ద మాస్ట్స్ ఆఫ్ ద షిప్స్. అది ల్యాంటర్న్స్ అంటే లాంతర్లు. ఈ షిప్స్కి, ఓడలకి పైన పెద్ద పెద్ద స్తంభాలు కట్టి వాటికి లాంతర్స్ అన్ని వేలాడి తీసుంటారు కదా, ఆ లైట్స్, వాటన్నిటిని చూసింది ఆ పక్షి. ఆ సిటీలో ఉన్న ప్లేసెస్ అన్నింటినీ చూసుకుంటూ వస్తూ అట్ లాస్ట్ హీ కేమ్ టు ద పూర్ ఉమెన్స్ హౌస్ అండ్ లుక్డ్ ఇన్. లాస్ట్కి ఆ పేద ఆమె వాళ్ళ ఇంటికి వచ్చేసింది, సీమ్స్ట్రెస్ వాళ్ళ ఇంటికి, అండ్ లోపలికి చూసింది. ద బాయ్ వాస్ టాసింగ్ ఫివరిష్లీ ఆన్ హిస్ బెడ్. ఆ అబ్బాయి బెడ్ మీద పడుకొని జ్వరంతో అంటే వణుకుతూ ఉన్నాడు అనమాట, చాలా హెవీ ఫీవర్ వచ్చింది ఆ పిల్లాడికి, షేక్ అవుతూ ఉన్నాడు. అండ్ ద మదర్ హ్యాడ్ ఫాలెన్ అస్లీప్. ఆమె పని చేస్తూ చేస్తూ అలానే నిద్రపోయింది. షీ వాస్ సో టయర్డ్, అండ్ చాలా అలసిపోయింది అనమాట. ఇన్ హీ హాప్డ్. ఆ పక్షి ఎగురుకుంటూ వచ్చింది లోపలికి. హాప్డ్ అంటే జంపింగ్ అండ్ ఎగురుతూ రావడం. అండ్ లేడ్ ద గ్రేట్ రూబీ ఆన్ ద టేబుల్ బిసైడ్ ద ఉమెన్స్ థింబుల్. ఆ టేబుల్ మీద పడుకోనుంది కదా ఆమె, తన థింబుల్ పక్కన పెట్టేసింది. థింబుల్ అంటే ఈ సూదితో మన పని చేసేటప్పుడు ఆ సూది కుచ్చుకోకుండా ఫింగర్స్కి తొడుగుతారనమాట, దీన్ని థింబుల్ అంటాం. ఆ ఫింగర్కి పెట్టుకుంటారు దాన్ని, ఆ సూది కుచ్చుకోకుండా. సో దాని పక్కన దీన్ని పెట్టేసింది ఆ పక్షి, ఆ రూబీని అక్కడ పెట్టేసింది. ఆ పిల్లాడు ఫీవర్తో అక్కడ పడుకొని ఉన్నాడు. దెన్ ఈ ఫ్లూ జెంట్లీ రౌండ్ ద బెడ్. దాని తర్వాత పక్షి ఏం చేసిందంటే ఆ బెడ్ చుట్టూ ఎగిరింది ఆ అబ్బాయి దగ్గర. ఫ్యానింగ్ ద బాయ్స్ ఫోర్ హెడ్ విత్ హిస్ వింగ్స్. ఆ పిల్లాడి నుదిటి దగ్గరికి వెళ్ళి, ఫోర్ హెడ్ దగ్గరికి వెళ్ళి రెక్కలతో అలా గాలి ఊపిందనమాట. ఫ్యానింగ్ అంటే గాలి ఊపడం తన వింగ్స్తో. హౌ కూల్ ఐ ఫీల్ సెడ్ ద బాయ్. ఎంత చల్లగా ఉంది అనుకున్నాడు ఆ పిల్లాడు. ఐ మస్ట్ బి గెటింగ్ బెటర్ అండ్ ఈ శాంక్ ఇంటూ ఎ డెలిషియస్ స్లంబర్. నాకు ఫీవర్ తగ్గిపోతూ ఉంది, నాకు ఇప్పుడు బాగానే ఉంది అని ఫీల్ అయ్యాడు ఆ పక్షి చేసిన పనికి. అలానే డెలిషియస్ స్లంబర్లోకి వెళ్ళిపోయాడు అనమాట, అంటే మంచి నిద్రలోకి. స్లంబర్ అంటే డీప్ స్లీప్, మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అబ్బాయి. దెన్ ద స్వాలో ఫ్లూ బ్యాక్ టు ద హ్యాపీ ప్రిన్స్. ఆ పక్షి అలా హెల్ప్ చేసి వాళ్ళకు ఎగురుకుంటూ వచ్చేసింది. అండ్ టోల్డ్ హిమ్ వాట్ హీ హ్యాడ్ డన్. వచ్చి హ్యాపీ ప్రిన్స్తో మొత్తం అంతా చెప్పింది, నేనేమేం చేశానని. ఇట్ ఈస్ క్యూరియస్ హీ రిమార్క్డ్. చాలా క్యూరియస్గా అనిపించింది, అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ పని అని. బట్ ఐ ఫీల్ క్వైట్ వార్మ్ నౌ ఆల్దో ఇట్ ఈస్ సో కోల్డ్. చుట్టూ ఇంత కూల్గా ఉన్నా కూడా, మంచు కురిసే అంటే అంత చల్లగా ఉన్నా కూడా నాకు వేడిగా అనిపిస్తుంది, వెచ్చగా అనిపిస్తుంది అనింది ఆ పక్షి. దట్ ఈస్ బికాజ్ వీ హ్యావ్ డన్ ఎ గుడ్ యాక్షన్ సెడ్ ద ప్రిన్స్. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే నువ్వు మంచి పని చేసావు కాబట్టి బయట చలిగా ఉన్నా కూడా నీకు వెచ్చగా అనిపిస్తుంది, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావు ఎందుకంటే నువ్వు మంచి చేసావు కాబట్టి అన్నాడు ఆ ప్రిన్స్. అండ్ ద లిటిల్ స్వాలో బిగాన్ టు థింక్ అండ్ దెన్ ఫెల్ అస్లీప్. థింకింగ్ ఆల్వేస్ మేడ్ హిమ్ స్లీపీ. దాని తర్వాత పక్షి ఆలోచనలో పడింది, అలానే నిద్రపోయింది అనమాట. ఎప్పుడైనా ఆలోచిస్తే నిద్ర వచ్చేస్తుందంట ఆ పక్షికి, అలా ఆలోచించుకుంటూ నిద్రపోయింది. వెన్ డే బ్రోక్ హీ ఫ్లూ డౌన్ టు ద రివర్ అండ్ హ్యాడ్ ఎ బాత్. ఇంకా తెల్లారిన తర్వాత నది వైపుకి ఎగురుతూ వెళ్ళిపోయింది నది దగ్గరికి, అండ్ నదికి వెళ్ళి స్నానం చేసింది ఆ పక్షి. టు నైట్ ఐ గో టు ఈజిప్ట్ సెడ్ ద స్వాలో అండ్ హీ వాజ్ ఇన్ హై స్పిరిట్స్ అట్ ద ప్రాస్పెక్ట్. ఇంకా ఈరోజు నేను ఈజిప్ట్కి వెళ్ళిపోతానని చెప్పి చాలా హ్యాపీగా ఉందన్నమాట. హై స్పిరిట్స్ అంటే వెరీ హ్యాపీ అని అర్థం. హీ విజిటెడ్ ఆల్ ద మాన్యుమెంట్స్ అండ్ సాట్ ఎ లాంగ్ టైమ్ ఆన్ టాప్ ఆఫ్ ద చర్చ్ స్టీపుల్. ఇంకా బయలుదేరడానికంటే ముందు ఆ సిటీలో ఉండే అన్ని మాన్యుమెంట్స్ని, పెద్ద పెద్ద కట్టడాలు ఉంటాయి కదా, వాటన్నిటిని విజిట్ చేసింది. అండ్ ఆ చర్చ్ స్టీపుల్, చర్చ్ పైన గోపురం ఉంటుంది కదా, చాలా ఎత్తుగా కట్టుంటారు, దాని మీద చాలాసేపు కూర్చొని మొత్తం అంతా చూస్తూ ఉందన్నమాట ఆ పక్షి, అలా ఎంజాయ్ చేస్తూ ఉంది. వెన్ ద మూన్ రోజ్ హీ ఫ్లూ బ్యాక్ టు ద హ్యాపీ ప్రిన్స్. మళ్ళీ చంద్రుడు వచ్చిన తర్వాత హ్యాపీ ప్రిన్స్ దగ్గరికి ఎగురుకుంటూ వచ్చింది.
హ్యావ్ యూ ఎనీ కమిషన్స్ ఫర్ ఈజిప్ట్? హీ క్రైడ్. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్. నేను ఇంకా బయలుదేరుతాను ఈజిప్ట్కి, ఇంకేమైనా పనులు ఉన్నాయా నీకు? హ్యావ్ యూ ఎనీ కమిషన్స్ అంటే ఏదైనా పని ఉందా ఈజిప్ట్లో అన్నట్టుగా అడిగింది. నేను బయలుదేరుతాను, నీకు ఏదైనా చెప్పాలా, నీకు ఏదైనా పని ఉందా అని. స్వాలో స్వాలో లిటిల్ స్వాలో సెడ్ ద ప్రిన్స్, విల్ యూ స్టే విత్ మీ 1 night లాంగర్? మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. స్వాలో స్వాలో, ఇది ఒక్క రోజు ఉంటావా నాతో, ఇంకొక రోజు నాతో స్పెండ్ చేస్తావా టైం అన్నాడు. ఐఎమ్ వెయిటెడ్ ఫర్ ఇన్ ఈజిప్ట్ ఆన్సర్ ద స్వాలో. నో నేను ఈజిప్ట్కి వెళ్ళాలి, నా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ, అంటే నేను వెయిట్ చేస్తున్నాను ఈజిప్ట్కి వెళ్ళాలని చెప్పేసి అనింది. స్వాలో స్వాలో లిటిల్ స్వాలో సెడ్ ద ప్రిన్స్, ఫార్ అవే అక్రాస్ ద సిటీ ఐ సా ఎ యంగ్ మ్యాన్ ఇన్ ఎ గ్యారెట్. ఇంకా స్టోరీ చెప్తున్నాడు ప్రిన్స్ మళ్ళీ ఇంకోటి. ఈ సిటీకి కొద్దిగా దూరంలో సిటీలో ఐ సీ ఎ యంగ్ మ్యాన్ ఇన్ ఎ గ్యారెట్. గ్యారెట్లో ఒక యంగ్ మ్యాన్, ఒక యువకుడు కనిపిస్తూ ఉన్నాడు. గ్యారెట్ అంటే ఇంటి పైన రెంట్కి చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి కదా, అటువంటి చిన్న రూమ్ అనమాట గ్యారెట్ అంటే. అద్దెకుంటున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని కనిపిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ లీనింగ్ ఓవర్ ఎ డెస్క్ కవర్డ్ విత్ పేపర్స్ అండ్ ఇన్ ద గ్లాస్ బై హిస్ సైడ్ దెర్ ఇస్ అ బంచ్ ఆఫ్ విదర్డ్ వైలెట్స్. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే డెస్క్కి ఆనుకొని కూర్చొని ఉన్నాడు. ఆ డెస్క్ మీద అన్ని పేపర్స్ అన్నీ ఉన్నాయి, పేపర్స్ అండ్ ఒక గ్లాస్ ఉంది. దాని పక్కనే బంచ్ ఆఫ్ విదర్డ్ వైలెట్స్ ఉన్నాయి. ఎండిపోయిన వైలెట్ ప్లాంట్స్ ఉంటాయి, వైలెట్ లీవ్స్ అవన్నీ, వైలెట్ ఫ్లవర్స్ అవన్నీ అక్కడ ఉన్నాయని చెప్పి. హిస్ హెయిర్ ఈస్ బ్రౌన్ అండ్ క్రిస్ప్. తన హెయిర్ బ్రౌన్ కలర్లో అండ్ క్రిస్పీగా ఉంది, అంటే కొంచెం రింగులుగా ఉన్నట్టు ఉంటాయి కదా వెంట్రుకలు, అలా ఉన్నాయి. అండ్ హిస్ లిప్స్ ఆర్ రెడ్ యాజ్ పొమోగ్రానేట్. ఈ దానిమ్మలా అంటే అంత రెడ్గా, దానిమ్మ పండు ఉన్నట్లు రెడ్గా తన లిప్స్ ఉన్నాయి ఆ అబ్బాయివి. అండ్ హీ హాజ్ లార్జ్ అండ్ డ్రీమీ ఐస్. అతనికి చాలా పెద్ద కళ్ళు ఉన్నాయి అండ్ డ్రీమీ ఐస్ అనమాట. అంటే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు, చుట్టూ ఉన్నదాన్ని వదిలేసి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి. హీ ఈస్ ట్రైంగ్ టు ఫినిష్ ఎ ప్లే ఫర్ ద డైరెక్టర్ ఆఫ్ ద థియేటర్ బట్ హీ ఈస్ టూ కోల్డ్ టు రైట్ ఎనీమోర్. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఒక నాటకాన్ని రాస్తూ ఉన్నాడు అనమాట. ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, సగం అయిపోయింది, ఇంకా పెండింగ్ ఉంది ఆ నాటకం. ప్లే అంటే నాటకం. అది ఎందుకు? డైరెక్టర్ ఆఫ్ ద థియేటర్, అక్కడ థియేటర్ ఆర్ట్స్ ఉంటాయి కదా, అంటే నాటకాలు వేసే కంపెనీ, దానికి సంబంధించి ఏదో నాటకం అప్పచెప్పారు ఈ అబ్బాయికి. అతను ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కాకపోతే చాలా చలిగా ఉంది, రాయలేకపోతున్నాడు ఆ పిల్లాడు. దెర్ ఈజ్ నో ఫైర్ ఇన్ ద గ్రేట్. పక్కనే గ్రేట్ అంటే విండోకి ఒక కాగడాలాగా పెట్టుంటారు కదా, అందులో ఫైర్ ఉంటుంది. సో అక్కడ ఫైర్ కూడా లేదు, వెచ్చగా లేదు ఆ అబ్బాయికి. అండ్ హంగర్ హ్యాస్ మేడ్ హిమ్ ఫెయింట్. అండ్ అందులోనూ ఆకలితో ఉన్నాడు కాబట్టి కళ్ళు తిరుగుతూ ఉన్నట్టున్నాయి, అబ్బాయి పని చేయలేకపోతున్నాడు, అలసిపోయి ఉన్నాడు అని చెప్పి. ఐ విల్ వెయిట్ విత్ యూ 1 night లాంగర్ సెడ్ ద స్వాలో హూ రియల్లీ హ్యాడ్ ఎ గుడ్ హార్ట్. ఈ స్వాలోకి కూడా మంచి హార్టే కదా అది, పాపం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో అంత రిక్వెస్ట్గా అడుగుతున్నాడు కాబట్టి హ్యాపీ ప్రిన్స్ సరే ఇదొక్క రోజు ఉంటాను నేను అని అనింది. హీ ఆస్క్డ్ ఇఫ్ యూ షుడ్ టేక్ అనదర్ రూబీ టు ద యంగ్ ప్లే రైట్. అడిగింది, ఇంకొక రూబీ ఏమైనా ఇస్తావా, నేను వెళ్ళి అతనికి ఇచ్చొస్తాను అనింది. అలాస్ ఐ హ్యావ్ నో రూబీ నౌ సెడ్ ద ప్రిన్స్. అయ్యో ఇప్పుడు నాతో రూబీస్ ఏం లేవు, ఉన్నది ఒక్క రూబీనే, అది ఇచ్చేసాం కదా. మై ఐస్ ఆర్ ఆల్ దట్ ఐ హ్యావ్ లెఫ్ట్. ఇంకా నాకు మిగిలింది ఏంటంటే నా కళ్ళు మాత్రమే. దే ఆర్ మేడ్ ఆఫ్ రేర్ సెఫైర్స్. అవి చాలా అరుదుగా దొరికే మణులతో తయారు చేశారు, సెఫైర్స్తో. విచ్ వర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఇండియా 1000 years ago. వాటిని కొన్ని వేల సంవత్సరాల కింద ఇండియా నుంచి తీసుకొని వచ్చారు, చాలా రేర్ అండ్ కాస్ట్లీ సెఫైర్స్ ఇవి. హీ ఆర్డర్డ్ ద స్వాలో టు ప్లక్ అవుట్ వన్ ఆఫ్ దెమ్ అండ్ టేక్ ఇట్ టు ద ప్లే రైట్. ఇంకా ఆర్డర్ వేసాడనమాట పక్షికి, అందులో నాకున్నటువంటి 2 కళ్ళల్లో ఒక కంటిని పీకేసి, ఒక సెఫైర్ని తీసేసి పోయి ఆ ప్లే రైట్కి ఇచ్చేసిరా అని చెప్పాడు. ప్లే రైట్ అంటే ఆ నాటకాలు రాసేటువంటి ఆ వ్యక్తికి, ఆ పిల్లాడికి. హీ విల్ సెల్ ఇట్ టు ద జ్యువెలర్ అండ్ బై ఫైర్వుడ్ అండ్ ఫినిష్ హిస్ ప్లే హీ సెడ్. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక జ్యువెలర్కి అమ్మేసి దాన్ని, అంటే నగల వ్యాపారి ఉంటాడు కదా జ్యువెలర్, ఆ అబ్బాయికి, ఆ వ్యక్తికి అమ్మేసి డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బులతో ఫైర్వుడ్ కొంటాడు, నిప్పు కొంటాడు అక్కడ, అంటే ఆ చెక్కల్ని వాటిని నిప్పు వేసుకుంటాడు తన ఇంట్లో. అండ్ తన నాటకాన్ని కూడా ఫినిష్ చేస్తాడు అని చెప్పాడు హ్యాపీ ప్రిన్స్ ఆ పక్షితో. డియర్ ప్రిన్స్ సెడ్ ద స్వాలో ఐ కెనాట్ డూ దట్ అండ్ హీ బిగాన్ టు వీప్. కంటిని పీకేయమని ఆ హ్యాపీ ప్రిన్స్ చెప్పేసరికి ఇది ఇంకా బాధపడుతుంది స్వాలో. నో ఐ కెనాట్ డూ దట్, నేను ఆ పని చేయలేను అని చెప్పి ఏడుస్తూ ఉంది పక్షి. స్వాలో లిటిల్ స్వాలో సెడ్ ద ప్రిన్స్ డూ యాజ్ ఐ కమాండ్ యూ ప్లీజ్. స్వాలో నేను చెప్పినట్లు చేయి, నేను ఎలా ఆర్డర్ వేస్తాను, హ్యాపీ ప్రిన్స్ కదా ఆయన ప్రిన్స్, సో నేను కమాండ్ ఇచ్చినట్లు నువ్వు చేయి అని ఆర్డర్ వేశాడు ఆ పక్షికి. సో ద స్వాలో ప్లగ్డ్ అవుట్ ఆఫ్ ద ప్రిన్స్ ఐ అండ్ ఫ్లూ అవే టు ద యంగ్ మ్యాన్స్ గ్యారెట్. సో ఆ ప్రిన్స్ చెప్పిన విధంగానే ఈ పక్షి తన కంటిని తీసేసి సెఫైర్ని తీసేసింది అండ్ ఆ యంగ్ మ్యాన్స్ గ్యారెట్కి బయలుదేరింది, తను ఉండే ప్లేస్కి.
ఇట్ వాజ్ ఈజీ ఎనఫ్ టు గెట్ ఇన్ యాజ్ దెర్ వాజ్ ఎ హోల్ ఇన్ ద రూఫ్. చాలా ఈజీగా బయలుదేరింది అనమాట, ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళింది, ఎందుకంటే పైన రూఫ్ పైన ఒక హోల్ ఉంది, ఆ హోల్లో నుంచి ఎంటర్ అయింది పక్షి లోపలికి. త్రూ దిస్ హీ డాటెడ్ అండ్ కేమ్ ఇన్ టు ద రూమ్. ఆ హోల్లో నుంచి డాటెడ్ అంటే కిందికి డౌన్వర్డ్ ఫ్లై అవ్వకుంటూ రావడం అనమాట, ఆ పక్షి ఫ్లై అవుతూ వచ్చింది. ద యంగ్ మ్యాన్ హ్యాడ్ హిస్ హెడ్ బరీడ్ ఇన్ హిస్ హ్యాండ్స్. తన చేతుల్లో తలను పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఈ డిడ్ నాట్ హియర్ ద ఫ్లటర్ ఆఫ్ ద బర్డ్స్ వింగ్స్. సో అలా తన చేతుల్లో తల పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ పక్షి ఎగురుతూ వచ్చిన సౌండ్ను కూడా వినలేదన్నమాట. అండ్ వెన్ హీ లుక్డ్ అప్ హీ ఫౌండ్ ద బ్యూటిఫుల్ సఫైర్ లేయింగ్ ఆన్ ద విదర్డ్ వైలెట్స్. అతను కళ్ళు తెరిచి మళ్ళీ చూసేసరికి లేచి చూస్తే ఆ విదర్డ్ వైలెట్స్ ఉన్నాయి కదా, ఎండిపోయిన ఆకులు, ఆ పూలు, వైలెట్స్ పూలు, దాని మీద ఆ బ్యూటిఫుల్ సఫైర్ కనిపించింది. చూసి ఆశ్చర్యపోయాడు. ఐ ఆమ్ బిగినింగ్ టు బి అప్రిషియేటెడ్ హీ క్రైడ్. అంటే నాకు ఇంకా నా పని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, అంటే ఎవరికో నచ్చి ఈ వర్క్ ఇలా పంపారు, ఆ సఫైర్ని నాకు పంపించారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. దిస్ ఈజ్ ఫ్రమ్ సమ్ గ్రేట్ అడ్మైరర్. ఇది నా వర్క్ని ఇష్టపడే ఒక వ్యక్తి నుంచి నాకు ఇది వచ్చింది. నౌ ఐ కెన్ ఫినిష్ మై ప్లే అండ్ ఈ లుక్ క్వైట్ హ్యాపీ. ఇప్పుడు నేను ఈ ప్లేని ఫినిష్ చేస్తాను, ఈ నాటకాన్ని అని చెప్పి చాలా హ్యాపీగా కనిపించాడు ఆ అబ్బాయి. ద నెక్స్ట్ డే ద స్వాలో ఫ్లూ డౌన్ టు ద హార్బర్. నెక్స్ట్ రోజు ఏం చేసిందంటే తెల్లారగానే అది హార్బర్కి బయలుదేరింది ఆ పక్షి. హార్బర్ అంటే ఈ షిప్స్ అన్నిటిని పార్క్ చేస్తూ ఉంటారు కదా, వాటన్నిటిని పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, హార్బర్ అని పిలుస్తాం. అక్కడికి బయలుదేరింది. హీ సాట్ ఆన్ ద మాస్ట్ ఆఫ్ ఎ లార్జ్ వెసెల్ అండ్ వాచ్ ద సెయిలర్స్ వర్కింగ్. అది అక్కడే ఒక పెద్ద మాస్ట్ అంటే ఈ షిప్పుల పైన చెప్పాం కదా స్తంభాల్లాగా ఉంటాయి కర్రలు పెద్ద పెద్దవి, వాటి మీద కూర్చొని సెయిలర్స్ అంటే ఆ నావికులు ఉంటారు కదా, షిప్స్ నడిపేవాళ్ళు, అందులో ప్రయాణించే వాళ్ళు, వాళ్ళంతా పని చేస్తూ ఉన్నారు అక్కడ. ఆ పను మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఐ ఆమ్ గోయింగ్ టు ఈజిప్ట్ క్రైడ్ ద స్వాలో బట్ నో బడీ మైండెడ్. గట్టిగా అరిచిందనమాట, నేను ఈరోజు ఈజిప్ట్కి వెళ్తున్నాను అని చెప్పి, కానీ ఎవ్వరూ పట్టించుకోలే. అండ్ వెన్ ద మూన్ రోజ్ హీ ఫ్లూ బ్యాక్ టు ద హ్యాపీ ప్రిన్స్. మళ్ళీ చీకటి పడగానే హ్యాపీ ప్రిన్స్ దగ్గరికి ఎగురుతూ వచ్చింది ఆ పక్షి. ఐ హ్యావ్ కమ్ టు బిడ్ యూ గుడ్ బై హీ క్రైడ్. నీకు ఇంకా గుడ్ బై చెప్దామని వచ్చాను, నేను ఇంకా బయలుదేరుతున్నాను, బై బై అని చెప్పింది ఆ ప్రిన్స్తో. స్వాలో స్వాలో లిటిల్ స్వాలో సెడ్ ద ప్రిన్స్, విల్ యూ నాట్ స్టే విత్ మీ వన్ నైట్ లాంగర్, ప్లీజ్ ఇంకొక రోజు ఉంటావా నాతో అని మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు ఆ పక్షిని. ఇట్ ఈస్ వింటర్ ఆన్సర్డ్ ద స్వాలో. ఇది చలికాలం చెప్తా ఉంది స్వాలో, ఇది చలికాలం. అండ్ ద స్నో విల్ సూన్ బి హియర్. ఇంకా త్వరలోనే మంచు కూడా పడుతుంది ఇక్కడ. ఇన్ ఈజిప్ట్ ద సన్ ఈజ్ వార్మ్ ఆన్ ద గ్రీన్ పామ్ ట్రీస్. అదే ఈజిప్ట్కి వెళ్ళాను అనుకో, అక్కడ బాగా సూర్యుడు ఉంటాడు, పచ్చని తాటి చెట్ల మీద పడతా ఉంటాడు. అండ్ ద క్రొకడైల్స్ లై ఇన్ ద మడ్. అక్కడే బురదలో క్రొకడైల్స్ ఉంటాయి. అండ్ లుక్ లేజీలీ అబౌట్ దెమ్. వాటి వైపు చూస్తూ నేను టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ చలికాలంలో ఇక్కడ ఉంటే నేను చాలా ఇబ్బంది పడతాను, నేను చనిపోతాను అని చెప్పింది ఆ పక్షి. ఇంకా అది వినిపించుకోకుండా హ్యాపీ ప్రిన్స్ స్టోరీ చెప్తా ఉన్నాడు. ఇన్ ద స్క్వేర్ బిలో, అంటే స్క్వేర్ అంటే బిల్డింగ్స్ మధ్యలో, అంటే చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి, మధ్యలో ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా, అంటే మెయిన్ ప్లేస్ అనమాట. మీటింగ్స్ అన్ని గ్యాదరింగ్, పీపుల్ అంతా గ్యాదర్ అవుతూ ఉంటారు. ఆ ఏరియాని స్క్వేర్ అంటాం. అమ్ముకునే స్థలం కూడా ఉండొచ్చు. సెడ్ ద హ్యాపీ ప్రిన్స్, దేర్ స్టాండ్స్ ఎ లిటిల్ మ్యాచ్ గర్ల్. అక్కడ ఒక చిన్న మ్యాచ్ గర్ల్ ఉంది. మ్యాచ్ గర్ల్ అంటే మ్యాచ్ స్టిక్స్ అమ్ముకుంటూ ఉంటుంది కదా, ఆమెను మ్యాచ్ గర్ల్ అంటాం. ఆ పాప మ్యాచ్ స్టిక్స్ అమ్ముకునే ఒక పాప ఉంది అక్కడ. షీ హాజ్ లెట్ అ మ్యాచెస్ ఫాల్ ఇన్ ద గటర్. ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఆ పుల్లలన్నీ, ఆ అగ్గి పుల్లలు కిందన గటర్లో పడ్డాయి. గటర్ అంటే రెయిన్ వాటర్ వెళ్ళడానికి ఉంటుంది కదా, వాటర్ పోయే ప్లేస్ అనమాట. రెయిన్ వాటర్ అంతా దాంట్లో పడిపోయింది, మొత్తాన్ని తడిచిపోయాయి. అండ్ దే ఆర్ ఆల్ స్పాయిల్డ్. మొత్తం అంతా తడిచిపోయాయి, ఇంకా స్పాయిల్ అయిపోయాయి. అంటే మొత్తం తడిచిపోతే అవి అంటుకోవు కదా, మ్యాచ్ స్టిక్స్ పని చేయవు. హర్ ఫాదర్ విల్ బీట్ హర్ ఇఫ్ షీ డజంట్ బ్రింగ్ హోమ్ సమ్ మనీ అండ్ షీ ఈస్ క్రయింగ్. ఆ అమ్మాయి డబ్బులు లేకుండా ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న కొడతాడు. సో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. షీ హాజ్ నో షూస్ ఆర్ స్టాకింగ్స్. ఆ అమ్మాయి షూస్ వేసుకోలేదు, సాక్స్ కూడా వేసుకోలేదు. అండ్ హర్ లిటిల్ హెడ్ ఈస్ బేర్. తన తల మీద కూడా ఏం లేదనమాట. అంటే చలికాలం స్టార్ట్ అయింది కదా, సో తన తల మీద ఎటువంటి వేరింగ్ కూడా ఏం లేదు, క్యాప్ లాంటిది అలా ఏం లేదు. ప్లక్ అవుట్ మై అదర్ ఐ. నాకు ఇంకో కన్ను ఉంది కదా, దాన్ని తీసేయి. అండ్ గివ్ ఇట్ టు హర్. ఆ కన్నుని తీసుకుపోయి, ఆ సెఫైర్ని తీసుకుపోయి ఆమెకి ఇచ్చేయి. అండ్ హర్ ఫాదర్ విల్ నాట్ బీట్ హర్. అప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న కొట్టడు అని చెప్పి ఆ హ్యాపీ ప్రిన్స్ అన్నాడు. వన్ నైట్ లాంగర్ సెట్ ద స్వాలో. నేను ఇంకో రోజు ఉంటాను, కావాలంటే ఇంకొక నైట్ నీతోనే స్పెండ్ చేస్తా. బట్ ఐ కెనాట్ ప్లక్ అవుట్ యువర్ ఐ. కానీ నేను
ఒక కన్నుని నేను పీకేయలేను. యూ వుడ్ బి క్వైట్ బ్లైండ్ దెన్. నేను అలా పీకేస్తే ఇప్పటికే ఒక కన్ను పోయింది, ఇంకో కన్ను పీకేస్తే నువ్వు బ్లైండ్ అయిపోతావు. సో నేను అలా చేయను అని చెప్పింది ఆ పక్షి. స్వాలో స్వాలో లిటిల్ స్వాలో సెడ్ ద ప్రిన్స్, డూ యాజ్ ఐ కమాండ్ యూ. నేను ఏం చెప్పానో ఆ పని చేయి, నేను ఇలా కమాండ్ చేశాను అలా చేయి అని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు హ్యాపీ ప్రిన్స్. సో హీ ప్లగ్డ్ అవుట్ ద ప్రిన్సెస్ అదర్ ఐ అండ్ డాటెడ్ డౌన్ విత్ ఇట్. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ పక్షి ఇంకొక కన్నును కూడా పీకేసి ఎగురుతూ బయలుదేరింది ఆ అమ్మాయికి ఇద్దామని. హీ స్వూప్డ్ పాస్ ద మ్యాచ్ గర్ల్. ఆ మ్యాచ్ గర్ల్ దగ్గర, స్వూపింగ్ అంటే ఫ్లై అవుతూ, అంటే డౌన్వర్డ్స్ ఫ్లై అవుతూ తన ముందుకి ఆ మ్యాచ్ గర్ల్ దగ్గరికి వచ్చింది ఆ పక్షి. అండ్ స్లిప్ ద జెవెల్ ఇంటు ద పామ్ ఆఫ్ హర్ హ్యాండ్. తన చేతుల్లోకి, పామ్స్ అంటే అరచేతుల్లోకి దాన్ని వదిలేసింది ఆ జెవెల్ని, సఫైర్ని. వాట్ ఏ లవ్లీ బిట్ ఆఫ్ గ్లాస్ క్రైడ్ ద లిటిల్ గర్ల్ అండ్ షీ ర్యాన్ హోమ్ లాఫింగ్. ఎంత అందంగా ఉంది ఈ గ్లాస్ అని చెప్పి, అంటే ఆ స్టోన్, వాల్యుబుల్ ప్రెషస్ స్టోన్ ఎంత అందంగా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి హ్యాపీగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. దెన్ ద స్వాలో కేమ్ బ్యాక్ టు ద ప్రిన్స్. యు ఆర్ బ్లైండ్ నౌ హీ సెడ్, సో ఐ విల్ స్టే విత్ యూ ఆల్వేస్. అలా ఆ అమ్మాయికి ఇచ్చేసిన తర్వాత ఆ పక్షి స్వాలో ఎగురుతూ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉందన్నమాట, యు ఆర్ బ్లైండ్ నౌ. ఇప్పుడు నువ్వు గుడ్డివాడివి అయిపోయావు, నీకు ఇంకా 2 కళ్ళు లేవు కదా ప్రజెంట్. సో నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను, నేను ఈజిప్ట్కి వెళ్ళను అని చెప్పింది. నో లిటిల్ స్వాలో సెడ్ ద పూర్ ప్రిన్స్, యూ మస్ట్ గో అవే టు ఈజిప్ట్. నో లిటిల్ స్వాలో, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఈజిప్ట్కి వెళ్ళిపో అన్నాడు. నో ఐ విల్ స్టే విత్ యూ ఆల్వేస్ సెడ్ ద స్వాలో అండ్ ఈ స్లెప్ట్ అట్ ద ప్రిన్సెస్ ఫీట్. నో నేను ఎప్పటికీ నీతో, అంటే వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదనమాట ఆ స్వాలోకి. ఇద్దరు కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు, ఆ ప్రిన్స్ అండ్ ఈ స్వాలో. నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఆ హ్యాపీ ప్రిన్స్ కాళ్ళ దగ్గరే పడుకోనుంది. All the next day he sat on the prince's shoulder and told him stories of what he had seen in strange lands. ఆ నెక్స్ట్ రోజంతా ప్రిన్సెస్ భుజం మీద కూర్చొని తను స్టోరీస్ చెప్తా ఉందన్నమాట, ఏమేమి చూసిందో మొత్తం అన్ని స్టోరీస్ చెప్తా ఉంది. ఇప్పుడు ప్రిన్స్కి కళ్ళు కనిపించావు కదా, సో తను చూసినవన్నీ తనకి డిస్క్రైబ్ చేస్తూ ఉంది ఆ భుజం మీద కూర్చొని. డియర్ లిటిల్ స్వాలో సెడ్ ద ప్రిన్స్, యూ టెల్ మీ ఆఫ్ మార్వలస్ థింగ్స్ బట్ మోర్ మార్వలస్ దాన్ ఎనీథింగ్ ఈజ్ ద సఫరింగ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్. డియర్ స్వాలో, నువ్వు నాకు మంచి మంచి విషయాలన్నీ, మార్వెలస్ థింగ్స్, చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్తా ఉన్నావు, కానీ అన్నిటికంటే గొప్ప విషయాలు ఏవో తెలుసా? ఈ మనుషులు పడే బాధ, సఫరింగ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్. దేర్ ఈజ్ నో మిస్టరీ సో గ్రేట్ యాజ్ మిజరీ. అంటే ఈ బాధ, మిజరీ అంటే బాధకు మించిన మిస్టరీ అనేది లేనే లేదు. ఫ్లై ఓవర్ మై సిటీ, నా సిటీ అంతా ఎగురు నువ్వు లిటిల్ స్వాలో అండ్ టెల్ మీ వాట్ ఈస్ సీ దేర్. అక్కడ ఏమేమి కనిపిస్తాయి, ఎటువంటి బాధలు పడతా ఉన్నారో అవన్నీ అబ్జర్వ్ చేసి నాకు చెప్తావా అని అడిగాడు ఆ పక్షిని. So the swallow flew over the great city and saw the rich making merry in their beautiful houses. సో అది మొత్తం ఆ సిటీ అంతా ఎగురుతూ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. బాగా ధనవంతులు హ్యాపీగా ఉన్నారు, మెర్రీ అంటే హ్యాపీ, వాళ్ళ అందమైన హౌసెస్లలో హ్యాపీగా ఉంటున్నారు. వైల్ ద బెగ్గర్స్ వర్ సిట్టింగ్ అట్ ద గేట్స్. కానీ వాళ్ళ ఇంటి గేట్ల దగ్గర ఈ బెగ్గర్స్ కూర్చున్నారు, అడుక్కునే వాళ్ళు. హీ ఫ్లూ ఇంటూ డార్క్ లేన్స్, చీకటిగా ఉండే వీధులలో ఎగురుకుంటా పోయింది. అండ్ సా ద వైట్ ఫేసెస్ ఆఫ్ స్టార్వింగ్ చిల్డ్రన్ లుకింగ్ అవుట్ లిస్ట్లెస్లీ అట్ ద బ్లాక్ స్ట్రీట్స్. అందులో ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆకలితో ఉండే పిల్లలు, వాళ్ళ యొక్క తెల్లటి ఫేసెస్ చూస్తూ ఉందన్నమాట. అంటే ఆ సిటీలో బెగ్గర్స్ ఉన్నారు, ఆకలితో అలమటించే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూసింది. అండర్ ద archway of a bridge, 2 little boys were lying in each other's arms to try and keep themselves warm. ఒక బ్రిడ్జ్ కింద ఇద్దరు పిల్లలు ఒకరికొకరు హత్తుకొని పడుకొని ఉన్నారన్నమాట. ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని వెచ్చగా ఉండడానికి ఒకరి చేతులు ఒకరు రుద్దుకుంటూ ఉన్నారు, పిల్లలు పడుకొని ఉన్నారు ఆ బ్రిడ్జ్ కింద, వాళ్ళకి సరైన ఇల్లు లేక. అది చూసింది. హౌ హంగ్రీ వీఆర్ దే సెడ్. ఆ పిల్లలు అంటూ ఉన్నారు అనమాట, ఎంత ఆకలి అవుతుంది మనకు అని చెప్పి, ఆకలితో ఉన్నారు వాళ్ళిద్దరు. యూ మస్ట్ నాట్ లై హియర్ షౌటెడ్ ద వాచ్మెన్ అండ్ దే వ్యాండెడ్ అవుట్ ఇన్ టు ద రెయిన్. ఒక వాచ్మెన్ వచ్చి గట్టిగా అరిచాడు, మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి. గట్టిగా అరిచేసరికి ఆ పిల్లలు, వర్షం పడతా ఉంది, వర్షంలోనే పరిగెత్తుకుంటూ పక్కకి వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ చూసింది ఆ పక్షి స్వాలో. దెన్ ఈ ఫ్లూ బ్యాక్ అండ్ టోల్ ద ప్రిన్స్ వాట్ హీ హ్యాడ్ సీన్. ఎగురుకుంటూ వచ్చి మొత్తం చూసిన విషయాలన్నీ, ఐ ఆమ్ కవర్డ్ విత్ ఫైన్ గోల్డ్ సెడ్ ద ప్రిన్స్, యూ మస్ట్ టేక్ ఇట్ ఆఫ్ లీఫ్ బై లీఫ్ అండ్ గివ్ ఇట్ టు ద పూర్. నా బాడీ అంతా బంగారంతో తయారు చేశారు కదా, బంగారంతో కవర్ చేశారు కదా, నువ్వు వాటిని తీసేయి. లీఫ్ బై లీఫ్ అంటే ఒక్కొక్క ఆకులాగా, అంటే బంగారం తీసేటప్పుడు ఆ పూత చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుంది కదా, అటువంటి చిన్న చిన్న ముక్కల్లాగా తీసేసి
అండ్ గివ్ ఇట్ టు ద పూర్, పేదవాళ్ళకి ఇచ్చేయి, వెళ్ళి ఆ పిల్లలకి ఇవ్వు. ద లివింగ్ ఆల్వేస్ థింక్ దట్ గోల్డ్ కెన్ మేక్ దెమ్ హ్యాపీ. ప్రాణం ఉన్న వాళ్ళు అంటే బతుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే బంగారంతో ఉంటే ఏమన్నా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ బంగారాన్ని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పింది. లీఫ్ ఆఫ్టర్ లీఫ్ ఆఫ్ ద ఫైన్ గోల్డ్ ద స్వాలో పిక్డ్ ఆఫ్ టిల్ ద హ్యాపీ ప్రిన్స్ లుక్డ్ క్వైట్ డల్ అండ్ గ్రే. మొత్తం తన బంగారు పూతంతా చిన్న చిన్న ముక్కల్లాగా తీసేసింది. లాస్ట్కి ఒక డల్గా గ్రే కలర్లో కనిపించే వరకు, అంటే ఇప్పుడు అందంగా లేడనమాట ప్రిన్స్, అలా అయ్యే వరకు చిన్న చిన్న ముక్కలుగా తీసేసి దాన్ని లీఫ్ ఆఫ్టర్ లీఫ్ ఆఫ్ ద ఫైన్ గోల్డ్ హీ బ్రాట్ టు ద పూర్, ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఆ పేదవాళ్ళకి ఇచ్చేసింది ఆ పక్షి, ఆ బెగ్గర్స్కి, ఆ చిన్న పిల్లలకి, ఇల్లు లేని వాళ్ళకి, అందరికీ. అండ్ ద చిల్డ్రన్స్ ఫేసెస్ గ్రూ రోజియర్ అండ్ దే లాఫ్డ్ అండ్ ప్లేడ్ ఇన్ ద స్ట్రీట్. వీ హ్యావ్ బ్రెడ్ నౌ దే క్రైడ్. ఆ చిన్న పిల్లల ఫేస్లన్నీ రోజియర్ అయిపోయాయి. రోజియర్ అంటే వెరీ హ్యాపీ, వెలుగుతూ ఉన్నాయన్నమాట ఆనందంతో. అండ్ వాళ్ళు నవ్వుతూ ఆ వీధులలో ఆడుకుంటూ ఉన్నారు. వీ హ్యావ్ బ్రెడ్ నౌ దే క్రైడ్. తినడానికి ఇప్పుడు మనకి బ్రెడ్ దొరికింది, ఫుడ్ దొరికింది అని చెప్పి వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఆ పిల్లలు. దెన్ ద స్నో కేమ్, అప్పుడే స్నో వచ్చింది, మంచు. అండ్ ఆఫ్టర్ ద స్నో కేమ్ ద ఫ్రోస్ట్, దాని తర్వాత వెంటనే ఫ్రోస్ట్ కూడా వచ్చింది, అంటే ఇంకా దట్టమైన మంచు వచ్చేసింది. ద స్ట్రీట్స్ లుక్డ్ యాజ్ ఇఫ్ దే వర్ మేడ్ ఆఫ్ సిల్వర్, వీధులన్నీ సిల్వర్ కలర్లో ఉన్నట్టుగా మెరుస్తూ ఉన్నాయన్నమాట. మొత్తం వీధులంతా మంచుతో కప్పేసింది. ఎవ్రీబడి వెంట్ అబౌట్ ఇన్ ఫర్స్, అందరూ ఫర్స్ అంటే ఆ కోట్స్ ఉంటాయి కదా, ఆ స్వెటర్స్, అన్ని స్వెటర్స్ వేసుకొని వెళ్తూ ఉన్నారు అంతా. అండ్ ద లిటిల్ బాయ్స్ ఓర్ స్కార్లెట్ క్యాప్స్ అండ్ స్కేటెడ్ ఆన్ ద ఐస్, ఆ చిన్న చిన్న పిల్లలు కూడా స్కార్లెట్ క్యాప్స్, స్కార్లెట్ అంటే రెడ్ కలర్తో ఉండే ఆ మంకీ క్యాప్స్ లాగా, అంటే చలికి తట్టుకుని ఆ క్యాప్స్ వేసుకొని ఐస్ మీద స్కేటింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అంతా. ద పూర్ లిటిల్ స్వాలో గ్రూ కోల్డర్ అండ్ కోల్డర్, కానీ స్వాలో ఉంది కదా పక్షి, దానికి మాత్రం చలి ఎక్కువ అయిపోతూ ఉంది, కోల్డర్ అండ్ కోల్డర్. బట్ హీ వుడ్ నాట్ లీవ్ ద ప్రిన్స్, హీ లవ్డ్ హిమ్ టూ వెల్. అయితే అది తన దగ్గర తనను వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదనమాట. ఆ పక్షికి ప్రిన్స్ అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ప్రిన్స్ ఎంత మంచోడు, ఇంత అంటే అటువంటి ప్రాబ్లమ్స్ వస్తే చూసి తట్టుకోలేక హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి ప్రిన్స్ అంటే చాలా ఇష్టం కలిగింది ఆ పక్షికి కూడా. హీ పిక్డ్ అప్ క్రమ్స్ అవుట్ సైడ్ ద బేకర్స్ డోర్ వెన్ ద బేకర్ వాజ్ నాట్ లుకింగ్ అండ్ ట్రై టు కీప్ హిమ్సెల్ఫ్ వార్మ్ బై ఫ్లాపింగ్ హిస్ వింగ్స్. ఈ క్రమ్స్ అంటే చిన్న చిన్న బ్రెడ్ ముక్కలు. ఈ బేకర్స్ అంటే బేకరీ వాళ్ళు ఉంటారు కదా, ఆ బేకర్ చూడనప్పుడు అటువైపు తిరిగి ఉన్నప్పుడు వెళ్ళి చిన్న చిన్న బ్రెడ్ ముక్కలన్నింటినీ తీసుకొని వచ్చి ఆ పక్షి తిని తన కడుపు నింపుకుంటా ఉంది. అండ్ ట్రై టు కీప్ హిమ్సెల్ఫ్ వార్మ్ బై ఫ్లాపింగ్ హిస్ వింగ్స్, తన రెక్కలు కొట్టుకుంటూ వెచ్చగా ఉండడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట ఆ పక్షి, ఆ చలి నుంచి కాపాడుకోవడానికి. బట్ అట్ లాస్ట్ హీ న్యూ దట్ హీ వాస్ గోయింగ్ టు డై, ఇంకా లాస్ట్కి నేను చనిపోతున్నాను అని అర్థమైంది ఆ పక్షికి. హీ హ్యాడ్ జస్ట్ ఎనఫ్ స్ట్రెంగ్త్ టు ఫ్లై అప్ టు ద ప్రిన్సెస్ షోల్డర్ వన్స్ మోర్. దానికి ఇంకా మొత్తం ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది. తన పాదాల దగ్గర నుంచి, ఆ స్టాచ్యూ ఫీట్ దగ్గర ఉంది కదా, అక్కడ నుంచి భుజం మీదకి ఎగిరేంత శక్తి మాత్రమే ఉంది ఇంకా దానికి. ఆ భుజం మీదకు వెళ్ళి గుడ్ బై డియర్ ప్రిన్స్ హీ మర్మర్డ్, మెల్లగా చెవిలో చెప్పిందనమాట, గుడ్ బై డియర్ ప్రిన్స్, నేను వెళ్తున్నాను అని. విల్ యూ లెట్ మీ కిస్ యువర్ హ్యాండ్, నేను నీ చేతిని ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగింది. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఈజిప్ట్ అట్ లాస్ట్ లిటిల్ స్వాలో సెడ్ ద ప్రిన్స్. ప్రిన్స్కి కళ్ళు కనిపించావు కదా, సో తనకు తెలీదు ఈ స్వాలో పడే కష్టాలు, చూడలేకపోతున్నాడు. ఐఎమ్ గ్లాడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఈజిప్ట్కి వెళ్తున్నావు కదా లిటిల్ స్వాలో, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నాడు ప్రిన్స్. యూ హ్యావ్ స్టేడ్ టూ లాంగ్ హియర్ బట్ యూ మస్ట్ కిస్ మీ ఆన్ ద లిప్స్ ఫర్ ఐ లవ్ యూ. నువ్వు ఇక్కడ చాలా కాలం ఉన్నావు నా కోసం, సో హ్యాండ్ మీద కాదు లిప్స్ మీద కిస్ పెట్టు, ఫర్ ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ప్రిన్స్ కూడా తన ప్రేమను చెప్పాడు ఆ పక్షికి. ఇట్స్ నాట్ టు ఈజిప్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ సెడ్ ద స్వాలో, నేను ఈజిప్ట్కి వెళ్ళట్లేదు, ఐఎమ్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ డెత్, నేను హౌస్ ఆఫ్ డెత్కి వెళ్తున్నాను, అంటే చనిపోతున్నాను నేను. డెత్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ స్లీప్, ఈజ్ ఈ నాట్, స్లీప్ నిద్ర ఈ చావు రెండు బ్రదర్స్ కదా, ఈజ్ ఈ నాట్ అని అడిగిందనమాట. ఎందుకంటే స్లీప్ మనం నిద్రపోతాం, స్లీప్ అంటే నిద్రపోవడం, కానీ డీప్ స్లీప్ అంటే గాఢ నిద్ర, ఫర్ ఎవర్ స్లీప్ అంటే డెత్తే కదా, ఎప్పటికీ స్లీప్ అంటే, సో ఇద్దరు బ్రదర్స్ కదా అని అడిగింది. అండ్ ఈ కిస్ ద హ్యాపీ ప్రిన్స్ ఆన్ ద లిప్స్ అండ్ ఫెల్ డౌన్ డెడ్ అట్ హిస్ ఫీట్, తన లిప్స్ మీద ముద్దు పెట్టి తన పాదాల దగ్గరే పడిపోయింది చనిపోయి ఆ పక్షి. అట్ దట్ మూమెంట్ ఎ క్యూరియస్ క్రాక్ సౌండెడ్ ఇన్సైడ్ ద స్టాచ్యూ యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాడ్ బ్రోకెన్. ఇంకా ఏదో విరిగిపోయినట్లుగా ఒక సౌండ్ వినిపించింది ఆ స్టాచ్యూలో నుంచి. అది జరిగిన వెంటనే ఏదో మొత్తం పగిలిపోతే విరిగిపోతే ఎటువంటి సౌండ్ వస్తుందో అటువంటి సౌండ్ వచ్చింది ఆ స్టాచ్యూలో నుంచి. ద ఫ్యాక్ట్ ఈజ్ దట్ ద లెడెన్ హార్ట్ హ్యాడ్ స్నాప్డ్ రైట్ టు, ఏం జరిగిందంటే దాని లెడెన్ హార్ట్ ఉంది కదా, లెడ్తో తయారు చేసిన హార్ట్, అది
రెండు ముక్కలుగా విరిగిపోయిందనమాట. ఆ పక్షి చనిపోయేసరికి, తనకి ఇష్టమైన పక్షి చనిపోయేసరికి దాని హృదయం ముక్కలు అయిపోయింది హ్యాపీ ప్రిన్స్ది. ఇట్ సడన్లీ వాజ్ డ్రెడ్ఫుల్లీ హార్డ్ ఫ్రోస్ట్. అది చాలా దారుణంగా మంచు ఉందన్నమాట. దానివల్ల ఆ పక్షి చనిపోయింది అక్కడ. ఎర్లీ ద నెక్స్ట్ మార్నింగ్ ద మేయర్ వాజ్ వాకింగ్ ఇన్ ద స్క్వేర్ బిలో ఇన్ కంపెనీ విత్ 2 కౌన్సిలర్స్. ఆ రోజు ఉదయం పొద్దున్నే ఆ స్క్వేర్లోనే ఆ హ్యాపీ ప్రిన్స్ ఉన్నటువంటి స్టాచ్యూ దగ్గరలోనే ఆ సిటీ మేయర్ ఉంటాడు కదా, ఆ టౌన్కి పెద్ద మేయర్, ఆ వ్యక్తి తన టౌన్ కౌన్సిలర్స్తో, 2 కౌన్సిలర్లను పెట్టుకొని కొద్దిమంది కౌన్సిలర్స్తో పాటుగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు మేయర్ అక్కడ. యాజ్ దే పాస్ ద కాలం హీ లుక్డ్ అప్ అట్ ద స్టాచ్యూ. ఆ స్తంభం దగ్గరికి రాగానే పైకి తలెత్తి ఆ స్టాచ్యూని చూశాడు. డియర్ మీ హౌ షాబీ ద హ్యాపీ ప్రిన్స్ లుక్స్ హీ సెడ్. అయ్యో ఎంత దారుణంగా కనిపిస్తున్నాడు హ్యాపీ ప్రిన్స్. అంతకుముందు చాలా అందంగా ఉండేవాడు కదా, ఇప్పుడు చాలా దారుణంగా, బంగారం అంతా ఏం లేదు కదా తన బాడీ మీద, కళ్ళు లేవు, మొత్తం ఏం లేవు, ఎంత డర్టీగా కనిపిస్తున్నాడు. షాబీ అంటే డర్టీ, ఎంత డర్టీగా కనిపిస్తున్నాడు అని అనుకున్నాడు ఆ మేయర్. హౌ షాబీ ఇండీడ్ క్రైడ్ ద టౌన్ కౌన్సిలర్స్. వీళ్ళు కూడా, తన సలహాదారులు, ఆ కౌన్సిలర్స్ కూడా అదే మాట అన్నారు. అవును ఎంత డర్టీగా ఉంది చూడడానికి అని. హూ ఆల్వేస్ అగ్రీడ్ విత్ ద మేయర్ అండ్ దే వెంట్ అప్ టు లుక్ అట్ ఇట్. వాళ్ళు ఎప్పుడు కూడా మేయర్ ఏం చెప్తే అది చెప్తా ఉంటారు అనమాట. వీళ్ళు కూడా మొత్తం ఇంకా పైకి వెళ్ళి చూద్దామని ఆ స్టాచ్యూని పైకి వెళ్ళారు. ద రూబీ హ్యాస్ ఫాలెన్ అవుట్ ఆఫ్ హిస్ సోర్డ్. ఆ కత్తిలో నుంచి రూబీ పడిపోయింది అక్కడ. హిజ్ ఐస్ ఆర్ గాన్, కళ్ళు కూడా లేవు. అండ్ హిస్ గోల్డెన్ నో లాంగర్, బంగారం కూడా లేదు ఇప్పుడు. సెట్ ద మేయర్ ఇన్ఫ్యాక్ట్ హీఈస్ లిటిల్ బెటర్ దాన్ ఎ బెగ్గర్. ఒక అడుక్కునే వాడి కంటే ఇంకా దీనస్థితికి వచ్చేసాడు ఆ హ్యాపీ ప్రిన్స్ అని. లిటిల్ బెటర్ దాన్ ఎ బెగ్గర్ సెట్ ద టౌన్ కౌన్సిలర్స్. వీళ్ళు కూడా అదే మాట అన్నారు, సేమ్ కౌన్సిలర్స్. అండ్ హియర్ ఈజ్ యాక్చువల్లీ డెడ్ బాడీ అట్ హిస్ ఫీట్ కంటిన్యూడ్ ద మేయర్. మళ్ళీ చూశాడు, కిందనే పక్షి డెడ్ బాడీ ఉంది కదా తన కాళ్ళ దగ్గర, దాన్ని చూశాడు. చూసి వీ మస్ట్ రియల్లీ ఇష్యూ ఎ ప్రొక్లమేషన్ దట్ బర్డ్స్ ఆర్ నాట్ టు బి అలౌడ్ టు డై హియర్. మనం ఒక ప్రొక్లమేషన్ని జారీ చేద్దాం. ప్రొక్లమేషన్ అంటే ఒక ప్రకటిద్దాం రాజ్యంలో, ఈ సిటీలో పక్షులు వచ్చి ఇక్కడ చనిపోకూడదు అని చెప్పి ఒక ప్రకటన జారీ చేద్దామని అన్నాడు. అండ్ ద టౌన్ క్లర్క్ మేడ్ ఎ నోట్ ఆఫ్ ద సజెషన్. ఆ మాట అనగానే టౌన్ క్లర్క్ ఉంటాడు కదా, అవును మీరు చెప్పింది కరెక్ట్ అని ఆ సలహాని రాసుకున్నాడు అనమాట ఓ చోట, నెక్స్ట్ దాన్ని అప్లై చేయాలని చెప్పి. సో దే పుల్ డౌన్ ద స్టాచ్యూ ఆఫ్ ద హ్యాపీ ప్రిన్స్. వాళ్ళు ఏం చేశారంటే ఆ హ్యాపీ ప్రిన్స్ స్టాచ్యూని తీసేశారు, కిందకి దించేశారు. యాజ్ హీ ఈజ్ నో లాంగర్ బ్యూటిఫుల్, హీ ఈజ్ నో లాంగర్ యూస్ఫుల్ సెట్ ద ఆర్ట్ ప్రొఫెసర్ అట్ ద యూనివర్సిటీ ఆర్ట్ ప్రొఫెసర్ వచ్చేసి అక్కడికి అందంగా లేడు కదా, సో యూస్ఫుల్ కూడా కాదు, సిటీకి అందమే రాదు, ఇటువంటి డర్టీ స్టాచ్యూ ఉంటే బాగోదని చెప్పి ఆ వ్యక్తి కూడా అన్నాడు. దాన్ని తీసేశారు. ఇంకా దెన్ దే మెల్టెడ్ ద స్టాచ్యూ ఇన్ ఎ ఫర్నేస్. తీసుకెళ్ళి దాన్ని ఒక ఫర్నేస్లో అంటే కొలిమిలో మండించేశారు, ఆ స్టాచ్యూని కాల్చేశారనమాట. వాట్ ఏ స్ట్రేంజ్ థింగ్ సెట్ ద ఓవర్సీర్ ఆఫ్ ద వర్క్మెన్ అట్ ద ఫౌండరీ. ఆ కొలిమిలో, ఫౌండరీ అంటే ఆ కొలిమిలో అక్కడ పనిచేసే వ్యక్తులు ఉంటారు కదా, వర్క్మెన్, ఆయన ఓ వ్యక్తి, ఆ పని చేసేటువంటి వ్యక్తి అన్నాడు అనమాట. దిస్ బ్రోకెన్ లెడ్ హార్ట్ విల్ నాట్ మెల్ట్ ఇన్ ద ఫర్నేస్. లెడ్ ఆ నిప్పుల్లో అంటుకోదనమాట, అది అంటుకోవట్లే. ఆ హార్ట్, లెడ్ హార్ట్ ఉంది కదా, తన గుండె 2గా ముక్కలైందని చెప్పాం, అది అంటుకోలేదు అసలు, అది కాలిపోలేదు. వీ మస్ట్ త్రో ఇట్ అవే. మనం ఏం చేయాలంటే బయట పాడేయాలి దాన్ని, ఆ హార్ట్ని. మిగిలిన శరీరం అంతా కాలిపోయింది హ్యాపీ ప్రిన్స్ది, హార్ట్ మాత్రం అంటుకోలేదన్నమాట. వీ మస్ట్ త్రో ఇట్ అవే, మనం పారేయాలి అన్నాడు అక్కడ పనిచేసే ఓ వ్యక్తి. సో దే త్రూ ఇట్ అన్ ఎ డస్ట్ హీప్ వేర్ ద డెడ్ స్వాలో వాజ్ ఆల్సో లయింగ్. సో ఒక చెత్త కుప్పలోకి పారేశారు ఆ హార్ట్ని. అదే చెత్తలోనే ఈ పక్షి డెడ్ బాడీని కూడా పడేశారనమాట. 2 పక్కనే ఉన్నాయి, ఒక ఈ హార్ట్, లెడ్ హార్ట్ అండ్ దాని డెడ్ బాడీ పక్షిది. బ్రింగ్ మీ ద 2 మోస్ట్ ప్రెషస్ థింగ్స్ ఇన్ ద సిటీ సెట్ గాడ్ టు వన్ ఆఫ్ హిజ్ ఏంజల్స్. పైన దేవదూతలతో చెప్తా ఉన్నాడు అనమాట దేవుడు, ఈ సిటీలో 2 మోస్ట్ ప్రెషియస్ థింగ్స్, చాలా వాల్యుబుల్ థింగ్స్ని తీసుకురండి ఈ సిటీలో అని చెప్పి తన ఏంజల్స్కి చెప్పాడు దేవుడు. అండ్ ద ఏంజల్ బ్రాట్ హిమ్ ద లెడన్ హార్ట్ అండ్ ద డెడ్ బర్డ్. ఆ ఏంజల్ ఈ లెడన్ హార్ట్ని, ఆ గుండెని అండ్ డెడ్ బర్డ్ని, చనిపోయిన పక్షిని తీసుకుపోయింది దేవుని దగ్గరికి. యూ హ్యావ్ రైట్లీ చోజన్ సెట్ గాడ్. కరెక్ట్గా తీసుకొని వచ్చావు నువ్వు అని చెప్పి. ఫర్ ఇన్ మై గార్డెన్ ఆఫ్ ప్యారడైస్ దిస్ లిటిల్ బర్డ్ షెల్ సింగ్ ఫర్ ఎవర్ మోర్ అండ్ ఇన్ మై సిటీ ఆఫ్ గోల్డ్ ద హ్యాపీ ప్రిన్స్ షెల్ ప్రైజ్ మీ. ఈ స్వర్గంలో ఈ పక్షి ఎప్పటికీ ఆనందంతో పాటలు పాడుకుంటూ ఉంటుంది. అండ్ ఈ హ్యాపీ ప్రిన్స్ కూడా నన్ను ప్రైజ్ చేస్తూ, నన్ను స్తుతిస్తూ ఉంటాడు ఇక్కడ ఈ స్వర్గంలోనే. వీళ్ళిద్దరికీ చోటు లభిస్తుంది స్వర్గంలో అని చెప్పి దేవుడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. ఆ రెండింటిని తన స్వర్గంలోకి తీసుకున్నాడు, పక్షిని అండ్ హ్యాపీ ప్రిన్స్ని కూడా. బాగుంది కదా స్టోరీ, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంలో ఉన్నటువంటి స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.